ఈ జూలై నెలలో తులారాశి వారికి మొదటి వారం ఆరోగ్యంగా ఉంటారు. మంచి రాబడి ఉంటుంది. చేసే వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ప్రమోషన్లు రావడానికి ఆస్కారం ఉంది. మంచి స్థలానికి మీరు ఎన్నుకున్నటువంటి ఒక స్థలానికి ట్రాన్స్ఫర్ కావడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఆనందంతో కాలం గడుపుతారు మొదటి వారం. ఇక రెండవ వారం ఆదాయం బాగానే ఉంటుంది. కొన్ని ఖర్చులు తగ్గుతాయి. గృహ నిర్మాణానికి ఆలోచనలు చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఆలోచనలు మీ భార్యాభర్తల సంబంధంతో అనంతా కూడా కూర్చొని, మీ బంధుమిత్రులు కూర్చొని. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో, వ్యాపారాలలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు చేయడానికే ఆలోచిస్తూ ఉంటారు. లేదా గృహ నిర్మాణానికి ఆలోచన, లేదా వ్యవసాయానికి సంబంధించిన స్థలము కొనడం, భూములు కొనడమో చేయడమో జరగడానికి ఉంటారు. విలువైన వాటికి అనగా ఇల్లును కొనడం కానీ, లేదా కొంత బంగారం కొనడం కానీ, లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పొలము పుట్ర కొనడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మూడవ వారము మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇరుగు పొరుగు వారిచే కలహాలు ఏర్పడము. ఎందుకు కలహాలు అవుతున్నాయో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ వాడు వచ్చి ఏదో మాట్లాడము, ఆ మాట వల్ల మీకు కలహాలు ఏర్పడడం జరుగుతుంటుంది. 2 రోజులు మాట్లాడకుండా ఉంటారు. మూడో నాడు మళ్ళీ వచ్చి ఇద్దరు కలిసిపోతారు. కొన్ని అనుకోని కష్టాలు ఎదురు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనోధైర్యంగా ఉండాలి. ఇది మొదటి నుంచి ప్రతి రాశి వారికి చెప్తున్నాను. మనోధైర్యాన్ని కనుక ఎప్పుడైతే చెడిపోతారో అప్పుడు అన్ని విధాలా మనం కృంగిపోతాం. కాబట్టి మనోధైర్యాన్ని చెడకండి. మీ సంతానం వల్ల కూడా కొన్ని చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెలలో మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.